ఉన్నటువంటి బాంబే కాలనీ వాస్తవులందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరూ కూడా శుభం తెలియజేస్తున్నాం. మరి ఈ సాయంకాల సమయంలో మరి క్రిస్టియన్ బ్రదరన్ చర్చ్ మరి క్రైస్తవ సహోదర సంఘం ద్వారా మరి దినం మరి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరి జీవిత చరిత్ర యొక్క చలనచిత్రాన్ని ప్రదర్శించడానికి మరి ఈ ప్రాంతానికి వచ్చి ఉన్నాం. కాబట్టి దైవదాసులు పాస్టర్ నెహమి గారిని బట్టి ఆయనకి మరి శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడు వాళ్ళని దీవించి ఆశీర్వదించాలని, ఈ సంఘాన్ని కూడా అభివృద్ధి చేయాలని ప్రార్థిస్తున్నాం. మరి అదేవిధంగా ఈ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క చలనచిత్రం మరి మనం పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఒక మాట ఉంది. యోబు గ్రంథంలో ఉన్న ఒక మాట మీతో తెలియజేయాలనిపిస్తుంది. మరి ఈ లోకంలో ఉన్నటువంటి జీవరాశుల యొక్క ప్రాణములు, తర్వాత మనుషుల యొక్క ఆత్మలు మరి దేవుని వశంలో ఉన్నాయంట. మరి ఆయన సంరక్షకుడు. నీవు సంరక్షణ చేత మనుషుల యొక్క ఆత్మలను కాపాడే దేవుడు. ఈ లోకంలో మనిషికి కావలసినటువంటి వసతులన్నీ మరి మనుషుడు మరి ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడిచ్చిన జ్ఞానం చేత ఇల్లు కట్టుకున్నాడు. మరి తన శరీరాన్ని కాపాడుకోవడానికి అనేక విధాలైనటువంటి మార్గాల్లో మనిషి లోకంలో జీవిస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనకి కట్టుకోవడానికి మరి ఉండడానికి నీడ, మరి తాగడానికి నీళ్లు, వస్త్రాలు, మనుషులకు కావాల్సిన మరి వస్తువులు అన్నిటి కూడా మరి మనుషుడు తన జీవితంలో పొందాలని ప్రయత్నం చేస్తూ వచ్చాడు. అయితే మనిషికి ఒక ఆత్మ ఉంది. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఒక మాట ఉంది. మరి 89వ కీర్తన 48వ వచనంలో మరణం చూడక తప్పించుకున్న నరుడు ఎవరున్నారని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. అలాగే మరి పాతాళం యొక్క వశం కాకుండా తను తాను కాపాడుకునేవాడు ఎవరున్నారని చెప్పి పరిశుద్ధ గ్రంథం బైబిల్ చేస్తుంది. మరి పాతాళ లోకాన్ని నుంచి మరి తప్పించుకోవాలంటే అది మానవునికి సాధ్యం కాదు. మరణం తప్పించుకుంటా మానవుని సాధ్యం కాదు. ఈ లోకంలో రోగాలు వస్తాయి, వ్యాధులు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అనేకమైన పరిస్థితులు వస్తాయి. కానీ మరణాన్ని ఎవరు కూడా తప్పించుకోలేదు. ఒక దినం మన ఈ లోకంలో ఇక్కడ ఉన్న వారందరూ పుట్టినవారు, మరి వాళ్ళ జీవిత చరిత్ర అంతా కూడా మనం చూసినట్లయితే ఒక దినం ఈ లోకాన్ని విడిచి వెళ్లాల్సిందే. అది వయసుతో సంబంధం లేదు. అది చిన్నవాళ్ళైనా, పెద్దవాళ్ళైనా, వృద్ధులైనా ఎవరైనా సరే ఒక దినం ఈ లోకాన్ని విడాల్సిందే. అలాగే విడిచిన తర్వాత మన ఆత్మ మరి దేవుని నమ్ముకుంటే ఆ పరలోక రాజ్యంలోకి వెళ్తుందని స్పష్టంగా బయలుపరుస్తున్నాడు. మరి యేసు ప్రభువారు ఈ మాటలు చెప్పారు. నేనే మార్గమును, సత్యమును, జీవనై ఉన్నారు. నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరు రాలేరని స్పష్టంగా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తున్నారు. 2024 సంవత్సరాల క్రితం ఆ దేవాది దేవుడైన కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు మానవ రూపంలో వచ్చి మరి అనేకమైనటువంటి మరి విషయాలను మరి ఏం చేశాడంటే జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసులు బాలురైనటువంటి మనకి దేవుని యొక్క పరలోక విషయాన్ని మరి తెలియజేస్తూ వచ్చాడు. మరి అంటే గొప్ప ఆధిక్యతను ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు మనకు అనుగ్రహిస్తూ వచ్చారు. తండ్రికి మరి దేవాది దేవుడైన తండ్రికి ఈ విధంగా చేయడానికి ఆయనకి ఇష్టమైందంట. కాబట్టి మనం స్పష్టంగా తెలియజేసుకోవాల్సిన అవసరం ఏంటంటే మనము మన ఆత్మకు మనం ఉత్తరవాది. ఈ లోకంలో బ్రతికినంత కాలము మనం ఏం చేసామా, మనం ఏం మాట్లాడామా, ఏం చూసామా, ప్రతిదీ కూడా పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఉన్నది ఒక మాట. మన కొరకు జీవ గ్రంథం ఉంటుందంట. ఆ జీవ గ్రంథంలో మనం చేసిన పుట్టినప్పటి నుంచి మరి ఈ లోకంలో ఉన్నంత వరకు చేసినటువంటి ప్రతి కార్యం కూడా రికార్డ్ అవుతుందంట బైబిల్లో. ఆ జీవ గ్రంథంలో, ఆ బుక్ ఆఫ్ లైఫ్ లో ప్రతిదీ కూడా రికార్డ్ చేయబడుతూ ఉంటుంది. కాబట్టి అందుకే అంటాడు, మరణం తప్పించుకున్న నరుడు ఎవరున్నారని. పాతాళము వశము కాకుండా తన ఆత్మను తను తాను కాపాడుకున్నవాడు, తను రక్షించుకున్నవాడు ఎవరున్నారని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. మరి ఆ విధంగా మరి ఆత్మల కాపురైన యేసు ప్రభువారి యొక్క మరి సువార్తను, ఆ యొక్క శుభవర్తమానాన్ని తెలియజేస్తూ వచ్చినాం. మీరు ఈరోజు మనం చూసినట్లయితే మట్టల ఆదివారం, పామ్ సండేగా ప్రపంచవ్యాప్తంగా మరి అనేకమైన సంఘాల్లో మరి దైవజనులు మరి అంత సంఘాలందరూ కూడా కలిసి హోసన్నా ప్రభుకు జయము, ప్రభు పేరిట వచ్చేవారు స్తుతింపబడును గాక అని చెప్పి అందరూ కూడా దేవుని స్తుతిస్తూ మరి వీధుల్లో అన్నిట్లో కూడా మరి అక్కడ వాళ్ళు దేవుని నామాన్ని సువార్తను ప్రకటిస్తూ ఆయన మహిమను తెలియజేస్తూ వచ్చారు. మరి ఈ యొక్క శుభ సందర్భంలో మేము కూడా ఏం చేయాలంటే ఈ ప్రాంతంలో మరి పాస్టర్ నెహెమ్యా గారు
మరి క్రిస్టియన్ బ్రదర్ అండ్ చర్చ్ వారు, క్రైస్తవ సహోదర సంఘం వారు ఇదను ఆహ్వానించారు. కాబట్టి మరి మేమందరూ కూడా తప్పకుండా ఈ యొక్క చలనచిత్రాన్ని మరి ప్రారంభం నుంచి అంతం వరకు కూడా మీరు చూడాలని మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మా ఆహ్వానాన్ని మన్నించి తప్పకుండా అందరూ కూడా వచ్చేసి కూర్చోవలసిందిగా మరి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. దేవుని యొక్క చలనచిత్రం జీవిత చరిత్ర ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, మరి ప్రవక్తలు చెప్పినటువంటి లేఖనాలు నెరవేర్పు ఎలా జరిగిందో ఇదంతా కూడా మరి దేవుడు బయలుపరిచాడు. ఆయన ప్రవక్తల ద్వారా బయలుపడి యేసుప్రభువు వారి యొక్క రాకడ గురించి, యేసుప్రభువు వారి యొక్క జననం, తన జీవితము, తన మరణం, తన పునరుద్ధానం ద్వారా మరంతా కూడా లేఖనముల ద్వారా సమస్తం జరిగింది, నెరవేరుస్తూ వచ్చాడు. మరి యేసుప్రభువు నీ హృదయంలోకి రావాలనుకుంటున్నాడు, నీ జీవితాన్ని మార్చాలనుకుంటున్నాడు. కాబట్టి మా జీవితాన్ని ప్రభువు మార్చాడు. మేము ఎవరో ప్రేరేపిస్తే, ఎవరో డబ్బులు ఇస్తే వచ్చి చేసేది కాదు ఈ పరిచర్య. ఈ దేవుడు నా జీవితంలో నా జీవితాన్ని మార్చాడు. ఒకప్పుడు ఈ లోకంతో స్నేహం చేసి, చీకటితో స్నేహం చేసిన వాడిని, మరి ఇష్టానుసారంగా బతికిన వాడిని, నా జీవితంలో శాంతి సమాధానం లేక ఎక్కడికి పోయాను, చాలా చోట్లకు పోయాను, అన్ని రకాలుగా ఎంజాయ్ చేశాను, కానీ శాంతి లేదు, సమాధానం లేదు, నా ఆత్మకు, నా హృదయంలో తృప్తి లేదు. ప్రభు యొక్క సువర్తమానాన్ని విన్నాను, ప్రభు నా జీవితాన్ని మార్చాడు. అందుకే ఈ సమయంలో ఆ యొక్క శుభవర్తమానాన్ని, ఆ జీవితంలో కలిగే గొప్ప మార్పును యేసు ప్రభుని హృదయంలో ఆహ్వానించే ద్వారా నువ్వు పొందే శాంతి, సమాధానం, నెమ్మది, మరి లోకం నుంచి దూరం చేసి ప్రభుతో స్నేహం చేసిన. అందుకే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఒక మాట ఉంది, యోహాను సువార్త మరి మొదటి యోహాను 2వ అధ్యాయంలో ఉంటాయి, లోకంలో ఉన్న వాటినైనా మరి ప్రేమికుడిగా అని చెప్పి. ఎందుకంటే లోకంలో ఉన్నదంతా కూడా మరి జీవపు డమ్మము, శరీరాశ, నేత్రాశ. కాబట్టి ఇవన్నీ కూడా తండ్రికి ఇష్టమైనవి కాదు. తండ్రి మానవుడు మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త, మనకు ప్రాణం పోసి మనల్ని పుట్టించిన సృష్టికర్త మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఆయన్ని ప్రేమించడమే ఆయన దేవాది దేవుడికి కావాలి. ఆయనతో స్నేహం చేయడం, ఆయనతో మాట్లాడడం, ఆయనతో ప్రార్థన చేయడమే ఆయన మరి ఇచ్చే గొప్ప రక్షణను మన జీవితాల్లో పొందుకోవాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఒక పాట పాడిన తర్వాత ఈ చలనచిత్రాన్ని మనం ప్రారంభించుకుందాం. మధ్యలో వ్రేలాడిన యేసయ్యా, వెలియైన యేసయ్యా, బలియైన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా, సిలువలో ఆ సిలువలో, ఆ ఘోర కల్వరిలో, తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా, నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మోయలేక మోసావు, కొరడాలు చిల్లని చీల్చెనే నీ సుందర దేహమునే, తడిపెను నీ తనువునే రుదిరంపు ధారలే, తడిపెను నీ తనువునే రుదిరంపు ధారలే, సిలువలో ఆ సిలువలో, ఆ ఘోర కల్వరిలో, తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా, వదకు సిద్ధమైన గొర్రె పిల్లవోలే, మోమున ఉమ్మివేయా, మానివైనావే, దూషించి అపహసించి హింసించిరా నిన్ను,
కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. రండి, చూసి ఆనందించాలని ప్రేమతో మనం చేస్తున్నాం. ఈ సమయంలో సినిమా ప్రారంభించే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధిగు దేవా, పరిశుద్ధుడా, మహోన్నతుడైన మా యేసు ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు. ఈ సాయంకాల సమయంలో ప్రభువా ఈ ప్రాంతాన్ని ప్రేమించి ఇక్కడున్న ప్రజలను ప్రేమించి మా ప్రభువా మీ జననము, మరణం, పునరుద్ధానం గురించినటువంటి చలనచిత్ర ప్రదర్శనకు మీ దాసులు శ్యామ్ గారిని మీరు ప్రేరేపించి ఈ ప్రాంతానికి కుటుంబ సమేతంగా నడిపించారు. మీకు స్తోత్రాలు ప్రభువా. మా ప్రాంత ప్రజలందరూ కూడా ఈ చలనచిత్రాన్ని చూసి మీ జననం గురించి అనేక విషయాలు తెచ్చుకోవడానికి మీరు సహాయం ఇచ్చేయండి ప్రభువా. దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ పరిచయను ఆశీర్వదించండి, వారి కుటుంబాన్ని దీవించండి. ఎంతమంది అయితే చూస్తున్నారో వారందరి జీవితాల్లో ఒక కనువిప్పు కలుగు చేయమని ప్రార్థన చేస్తూ, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లిస్తూ, ఎటువంటి ఆటంకాలు, అడ్డులు లేకుండా సహాయం ఇచ్చేయమని, మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువు కొరకు మార్గాన్ని సిద్ధం చేయండి, ఆయన ప్రయాణానికి త్రోవను సరళం చేయండి. ప్రతి పల్లము పూడ్చబడును, ప్రతి కొండ మెట్ట చదును చేయబడును, వంకర మార్గములన్నీ సరిగా చేయబడును, కరకు మార్గములన్నీ నున్నన చేయబడును. సకల మానవ జాతి ఆ దేవుని రక్షణను చూస్తా. మేమేం చేయాలి? ఓ సర్ప సంతానమా, మమ్మల్ని ఏం చేయమంటారు? చెప్పండి, మేము ఎటువైపు వెళ్ళాలి? ఎవరికైనా ఒక్కడికి 2 అంగీలున్నచో లేని వారికి ఎవరికైనా తప్పకుండా ఇవ్వాలి. భోజనం ఉన్నవాడు పంచుకోవాలి. బోధకుడా, మేము సుంకము వసూలు చేసేవాళ్ళం, మరి మేమేం చెయ్యాలి? ఏర్పరచినంత కంటే ఎక్కువ తీసుకోవద్దు. అయితే మా సంగతి ఏమిటి? మేమేం చేయాలి? మేము నీకోసమే ప్రభువు దుఃఖిస్తున్నాము. ఈ నీరు త్రాగుము. ప్రభు త్రాగుము. యెరూషలేము కుమార్తెలారా, నా కోసం ఏడవకండి, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. పశ్చిమ్రానుకే ఇలా జరుగుతూ ఉంటే ఎండిపోయిన దానికి ఇంకేం చేస్తారో? ప్రభువు నిన్ను కాపాడుతాడు. మేము మీకోసం ప్రార్థిస్తాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు. ఈ మూవీ ద్వారా ఎంతమంది ఆకర్షించబడ్డారో వారందరినీ రక్షించమని ప్రార్థన చేస్తూ ఈ చేతికి అప్పగిస్తుండగా దీవించమని, విశేషంగా శ్యామన్న కుటుంబాన్ని, వారి పరిచర్యను ఆశీర్వదించి దీవించి మేలు చేతులకు పరచమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. అందరికీ వందనాలు.